వెల్కమ్ టు నేను నా టెక్నాలజీ. ఇవాళ మీకు అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నానండి సోనీ హోమ్ థియేటర్ సౌండ్ బార్. ఇదండి ఇవాళ పర్చేజ్ చేసి తీసుకొచ్చా. దీన్ని నేను అన్బాక్స్ చేయాలి. దీన్ని ఇక్కడ పెట్టగానే మా వాళ్ళు కూర్చున్నానండి తిన్నాడా. ఇది సోనీ S20R 5.1 హోమ్ థియేటర్ అండి. 400 వాట్స్ వస్తుంది. దీంట్లో అవుట్పుట్ వచ్చేసి సౌండ్ క్వాలిటీ బ్రాండ్ కాబట్టి బ్రాండ్లో సౌండ్ క్వాలిటీ బాగానే ఉంటుందండి. బ్లూటూత్ ఉంది, USB ఉంది, ARC కనెక్షన్ ఉంది, ఆప్టికల్ కూడా ఉందండి. ఇది లోపల మనం ఎలా అనేది అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం. ఇదండి బ్రాండ్ లోగో, HDMI సపోర్ట్, Dolby Atmos 5.1, 400 అవుట్పుట్ ఓకే. అనేది మన చాలా నేను తీసుకునే ముందు చాలా చెక్ చేశానండి, ఎతికిన ఆన్లైన్లో ఆఫ్లైన్లో. కానీ నాకు ఎందుకో ఇదే బెటర్ అనిపించింది. సోనీ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా, ఇప్పటికీ తీసుకుంటున్నా 5.1ది. నేను దీనికంటే ముందు 2.1 10 ఇయర్స్ నుంచి ఒక్కటే వాడినానండి, క్రియేటివ్ది. కానీ ఇప్పుడు దీన్ని నేను అన్బాక్సింగ్ చేసి దీన్ని నేను వాడుకోవాలి. ఇది ఓపెన్ చేసుకోవాలని ఇప్పుడు నేను సౌండ్ క్వాలిటీని చెక్ చేసుకోవాలి. అంటే మరి మనకి కావాల్సినవన్నీ ఉన్నాయండి. ఓపెన్ చేసుకొని ముందుగా మనం ఊఫర్ వచ్చేసింది. ఓపెన్ అయిందండి మొత్తానికి. ఒక చేతితో మా బిడ్డ కూడా సాయం చేస్తాం కొంచెం. ఫస్ట్గా వచ్చేసి మనకి రిమోట్ వచ్చింది, రిమోట్ పవర్ కార్డ్ రిమోట్ అండి. ఆక్స్ కేబుల్ ఉంది, ఇంకా ఆక్స్ ఇన్పుట్ కూడా ఉంది దీనికి. వచ్చేసి సౌండ్ బార్, త్రీ స్పీకర్ సౌండ్ బార్ ఉందండి. తర్వాత దీని కింద వచ్చేసి శాటిలైట్ స్పీకర్స్, రేర్ స్పీకర్స్ ఉన్నాయండి. లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇంక వైర్ కూడా బాగానే వచ్చింది లెంత్. చూద్దాం. యూజర్ మాన్యువల్ అండి. యూజర్ మాన్యువల్ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఊఫర్ ఉందండి. మెయిన్ది ఊఫర్ వల్లే కదా మనకి సౌండ్ క్వాలిటీ. ఇది మామూలు డైరెక్ట్ స్పీకర్లు పెడితే ఒకే సౌండ్ వస్తుంది, బ్రెజిల్ సౌండ్ తప్ప ఏముండదండి వాయిస్. ఊఫర్ మెయిన్ అండి. ఊఫర్ కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత మిగతా ఐటమ్స్ లోపల పెట్టేసి ప్యాక్ చేసిన అవసరం లేదని ఇదండి ఇలా వచ్చింది. దీని బ్యాక్ సైడ్ చూపించడం నేను వీడియో తీయలేదండి, ఆ రౌండ్లో పెట్టేసిన. అయితే మనకి ఇలా వచ్చేసి కలర్ కోడ్స్ ఉంటాయండి. ఇలాగా ఆ కలర్ కోడ్లో ఏ కలర్కి ఆ కలర్ మనం పోర్ట్స్లో జాక్స్ పెట్టుకుంటే మనకి సౌండ్ బార్కి సంబంధించి మూడు పిన్స్ ఉంటాయి, 3 కలర్స్. రేర్ స్పీకర్లకు సంబంధించి రేర్ స్పీకర్ల కేబుల్ కనెక్షన్ వేరే కలర్ ఉంది, వేరే కలర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం సౌండ్ బార్ పెట్టిన తర్వాత రేర్ స్పీకర్స్ వచ్చేసి కేబుల్ అప్రాక్స్ 10 మీటర్స్ దాకా ఉందండి. ఆ 10 మీటర్స్కి మనకి సపోర్ట్ అవుతుంది, సెట్ అవుతుంది. మళ్ళీ 10 మీటర్స్కి మనం సెట్టింగ్స్లో సౌండ్ సిస్టమ్ అనేది పెంచుకోవచ్చు. దూరంగా ఉన్న సౌండ్ వినపడుతుంది కదా, దానికి ఫీట్స్ ఇంచెస్ లెక్క మనం మీటర్స్ ప్రకారం కూడా మనం సౌండ్ అనేది రిమోట్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా అయితే పెట్టేసిన అండి. అన్ని కేబుల్ జాక్సన్ పెట్టేసిన. పవర్ ఆన్ చేస్తున్నా అండి. పవర్ ఆన్ చేసిన చూడండి. హలో వచ్చిందండి. డిస్ప్లే వచ్చేసింది. డిస్ప్లే మనము రిమోట్లో ఒక పవర్ ఆన్ చేసుకోవాలి. రిమోట్తో బ్యాటరీ సేయలేదు కనుక నేను పైన టచ్ ఉందండి, టచ్ బటన్స్ ఉంటాయి. అవునండి, టీవీ కనెక్ట్ అయింది కానీ టీవీ నేను కనెక్ట్ చేయలేదు కదండి. నేను ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేయాలండి. బ్లూటూత్లో వచ్చేసి వచ్చింది రిమోట్కి వచ్చేసి అనలాగ్
ఇన్పుట్లో చేయలాగా టీవీ బీటీ బ్లూటూత్ వచ్చిందండి. ఇప్పుడు బ్లూటూత్ మన మొబైల్లో వేరే మొబైల్లో కనెక్ట్ చేసి చూడాలి. వచ్చేసి మనకి బ్లూటూత్ సేమ్ S20 వస్తుంది. సోనీ న్యూ డివైస్. ఫ్రెండ్ కనెక్ట్ అయింది చూడండి. కనెక్ట్ అయిందండి. డివైస్ నేమ్ వచ్చేసింది దేవని. అది సాంగ్స్ ప్లే చేద్దామండి. ఫేవరెట్ ప్లేయర్. ఈ ప్లేయర్ చాలా బాగుంటుందండి. ఈ ప్లేయర్లో మనం సౌండ్ క్వాలిటీకి బాగా సెట్ అయితే పాటలు పెట్టి వినిపిస్తున్నా వినండి.